కేసీఆర్ పాలన ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది, ఉద్యోగులు ఎట్లా పనిచేస్తున్నారు? సో దీనికి సంబంధించి చంద్రబాబు హయాంలో ఉద్యోగులే మరి అప్పుడున్న టీడీపీ ప్రభుత్వాన్ని ఓడించారని కూడా మరి జరుగుతున్న ప్రచారంలో నిజమెంతుంది? వాస్తవానికి ఇప్పుడు ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా పనిచేస్తున్నారు ఏం చెప్తారు? 99 టీవీ ప్రేక్షకులు దీపావళి శుభాకాంక్షలు. ప్యానల్ మెంబర్స్ కూడా అందరికీ కూడా, అదేవిధంగా మా పక్కకు సోదరి డాక్టర్ ప్రతిభా గారికి, రావు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ సాధన లోపల ఎందుకంటానంటే గత ప్రభుత్వం లోపల కంబైన్డ్ రాష్ట్రం లోపల తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ రాజకీయ నాయకులకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండే. అదేవిధంగా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ఉద్యోగులుగా మేము చదివేటప్పుడు కూడా, అదేవిధంగా ఉద్యోగులుగా ఎంత నష్టం జరుగుతుందని ఉద్యోగులకు తెలిసిన ఒక సబ్జెక్ట్ పరంగా కానీ ఎవరికి కూడా తెలియదు. ఎంత అన్యాయం జరుగుతుంది, మేము చదువుకొని ఈ విధంగా ఇంత లెవెల్ కష్టపడి వచ్చేసినాక నీళ్ళే కానీ, నిధులే కానీ, నియామకాల లోపల ఎంత నష్టం జరుగుతుందని మేమంతా ఫిగర్ వైజ్గా స్టాటిస్టికల్గా అన్ని చూసుకున్నాక తెలంగాణ ఉద్యమం లోపల క్రియాశీలక పాత్ర, మలి ఉద్యమం లోపల తెలంగాణ ఉద్యోగులు పార్టిసిపేషన్ చేయకపోతే ఈ తెలంగాణ సమాజం అనేది లేకుండా పోతుంది, ఈ తెలంగాణ సమాజానికి గుర్తింపు లేకుండా పోతుందని భావించి తెలంగాణ సమాజాని కోసానికి, తెలంగాణ ఉద్యోగుల కోసానికి, తెలంగాణ యూత్ కోసానికి అందరి కోసానికి పెద్ద ఎత్తున 2000 నుంచి మేము ఒక పద్ధతిగా కార్యక్రమంగా నీళ్లు నిధులు న్యాయకం మీద ఫైట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ లోపల ముఖ్యంగా అందరూ అనుకుంటారు ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ పెద్ద ఇష్యూ కాదు అడ్మినిస్ట్రేషన్ లోపల అన్నప్పుడు నిధుల నియామకాల లోపల సెక్రటరియట్లో కానీ, హెడ్ ఆఫీస్లో కానీ, కమిషనరేట్లో కానీ మ్యాక్సిమం అంతా 80% అనేది తెలంగాణ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతం వాళ్ళు ఉంటుంది. అయితే ఎందుకోసం కట్టాలంటే మన ప్రాంతం వాళ్ళు ఉంటే మన యొక్క బడ్జెటే కానీ, మన యొక్క నీళ్ళే కానీ, నియామకాలే కానీ ప్రతిది కూడా మన షేర్ ప్రకారం మనం కొట్లాడడానికి అవకాశం ఏర్పడుతుందని మేము అప్పుడు భావించడం జరిగింది. సెక్రటరియట్లో కానీ, అదేవిధంగా డైరెక్టరేట్లో కానీ, జిల్లాలలో కూడా మన 10 జిల్లాలు, పాత 10 జిల్లాలలో కూడా 60-70% టీచర్స్ కానించాలి, కానిస్టేబుల్స్ కానించాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉంటుండే. కానీ వివిధ జిల్లాల నుంచి సమైక్య ఆంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ జిల్లాల లోపల వాళ్ళని అపాయింట్ చేయించేసి లోకల్ వాళ్ళను నిర్వీర్యంగా చేసి వాళ్ళకు లేబర్గా ట్రీట్ చేయడము, అదేవిధంగా వాళ్ళకు సమాన అవకాశాలు కల్పించకపోవడం నుంచి ప్రజలు అనేది బీదరిక పరిస్థితులపై ఏర్పడడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఉద్యోగుల సంఘంగా దాని యొక్క సబ్జెక్ట్ అంతా క్రోడీకరించి ప్రతిది కూడా జరిగాయి. ఎందుకంటే ఇది టెక్నికల్ సబ్జెక్ట్, ఉద్యోగులకు సంబంధించింది. నీళ్లే కానీ, నియామకాలే కానీ ప్రతిది కూడా ఒక టెక్నికల్ సబ్జెక్ట్. ఈ టెక్నికల్ సబ్జెక్ట్ లోపల జరిగిన అన్యాయాన్ని అనేది రాజకీయ, ఎందుకంటే ఎంత పోరాటం చేసినా కానీ దీని యొక్క అసెంబ్లీనే కానీ పార్లమెంట్ లోపల చర్చకు వెళితే చర్చ లోపల ప్రజలకు జరిగే అన్యాయం తెలవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది తెలవాలని చెప్పేసి సుదీర్ఘంగా 2001 నుంచి గౌరవనీయ కేసీఆర్ గారు తెలంగాణ సమాజం గురించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి పోరాటంకి వచ్చేసినప్పుడు మేము కూడా అదే టైం లోపల తెలంగాణ ఉద్యోగుల సంఘంగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. జరిగినాక మనకు జరిగే అన్యాయం అనేది విత్ ఫిగర్స్ తోటి, ఫైనాన్షియల్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతిది కూడా ఒక రాజకీయ పార్టీతోటి మనం దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి, ప్రజలను ఉద్యమం మలపడానికి అవకాశం ఉంటుందని మేము ఫస్ట్ గిరిగిలాని కమిటీ కానీ, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి కమిటీ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ కానీ, ఆ కమిటీలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కమిటీ చేసేసినప్పుడు ఆ కమిటీలో ఒకటి చర్చ పెట్టేసి ప్రజలను ఉద్యమం సైడు తిప్పుకోవడానికి ఒక సబ్జెక్ట్ పరంగా ఒక వెపన్గా అనేది ఉపయోగించుకోవడం జరిగింది. 610 జీవోనే కానీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ, 6 పాయింట్ ఫార్ములా కానీ ప్రతి దాంట్లో కూడా జరిగిన అన్యాయాన్ని అనేది గొంతెత్తి చాటి ప్రజలకు కూడా ఏమిటంటే ఇది ఉద్యోగుల సమస్యనే కాదు ప్రజల సమస్య కాబట్టి ప్రజలు కూడా మీరు అందరూ మమేకమై ఉంటేనే మనం తెలంగాణలో సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రభుత్వం ఏర్పరచుకుంటాము, మన డెవలప్మెంట్ మనం చేసుకుంటాము, మీరు అందరూ మమేకమై కావాలని చెప్పడం జరిగింది. అయితే దానికి అనుగుణంగానే ఉద్యోగుల జేఏసీ ఏర్పడడం జరిగింది, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ. అదేవిధంగా
పొలిటికల్ జేఏసీ కూడా ఏర్పడడం జరిగింది. ఉమ్, అయితే పొలిటికల్ జేఏసీ ఏర్పడినప్పుడు కూడా ఓన్లీ ఉద్యోగులే రాజకీయ నాయకులు కాదు, వివిధ కుల సంఘాలు కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయాలి, ఇది అందరి బాధ్యత అని చెప్పేసి అన్ని కుల సంఘాలను కూడా మమేకం చేసి తెలంగాణ సాధన చేయడం జరిగింది. చిన్న బ్రీఫ్, ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. ఉమ్, దాని తర్వాత ఎందుకంటే ఒక పార్టీ పరం కాదు, ఒక ఇంటలెక్చువల్ లీడర్గా ఒక దాంట్లో న్యూట్రిషన్ సబ్జెక్ట్ లోపల రాజశేఖర రెడ్డికి పరిపాలన చేసి, చంద్రబాబు రూలింగ్ ఉన్నప్పుడు చేసినాము, రాజశేఖర రెడ్డి చేసినప్పుడు చేసినాము, కేసీఆర్ దగ్గర చేసినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు అందరితో కూడా కలిసి పనిచేయడం జరిగింది. సెక్రటరీలో పనిచేసింది, యూనియన్ నాయకుని కూడా పనిచేసిన. అంటే ఆ ఉద్దేశం వచ్చేసినప్పుడు గవర్నర్ కేసీఆర్ గారు తెలంగాణ సాధన తర్వాత తెలంగాణ లోపల ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ సాధన తర్వాత మనం ఏమేమి చేసుకోవాలి, మన డెవలప్మెంట్ ఏమిటి, మనం ఏం చూసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంటలెక్చువల్స్ తోటి, ప్రొఫెసర్ తోటి, ఉద్యోగ సంఘ నాయకులతోటి, రిటైర్ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా మాట్లాడి ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకోవడం జరిగింది. నీళ్ళ లోపల ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, నీళ్ళు ఏ విధంగా మనం సబ్సిడెంట్ ఉపయోగించుకోవాలి, కృష్ణ కానీ గోదావరి కానీ ఇటువంటి దాంట్లో మనం ఉపయోగించుకొని ప్రజలకు ఏ విధంగా డెవలప్మెంట్ లోపల నీళ్ళు అందియాలి, చేయించుకోవాలి, ఫైనాన్స్ కూడా ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని ఒక పెద్ద ఎత్తున ఆరోగ్యపరంగా కూడా హాస్పిటల్స్ ఏ విధంగా చేసుకోవడానికి కూడా స్టడీ చేయడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ లెక్క చేసుకున్నాక తెలంగాణ సాధన తర్వాత ఫస్ట్ 5 years లోపల అది 10 సంవత్సరాలకు అదే కమ్యూనికేషన్ ఉందా కేసీఆర్ గారితో ఉద్యోగుల సంఘ నాయకులుగా మీరు? ఫస్ట్ 5 years లోపల సుదీర్ఘంగా నీళ్ల గురించి, ఎందుకంటే నీళ్లు వచ్చేస్తే నీళ్ళ నుంచి కరెంట్ రావడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా మనం ఫారెస్ట్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఆరోగ్యపరంగా ఉండాలంటే ఫస్ట్ నీళ్ళు అవసరం. నీళ్లు ఉన్నప్పుడు మనిషికి ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమైంది, ఫారెస్ట్ నుంచి పొల్యూషన్, నాన్ పొల్యూషన్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి ప్రజలకు అనేది ఒక క్రిమినల్ నేచర్ అనేది ఐడియాలజీ పోతుంది. ప్రశాంతమైన జీవితం, శాంతికారకమైన జీవితం అనుభవించాలని ఐడియాలజీ ఉండాలని చెప్పేసి నీళ్లే కానీ నిధులు కూడా మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ సాధన తర్వాత మనం ఈ నిధులు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, నిధులు ఎట్లా పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడ్డది. అదేవిధంగా పరిపాలన పరంగా కూడా, రిక్రూట్మెంట్ పరంగా కూడా ఫస్ట్ 5 years లో జయరాం గారు, డాక్టర్ జయరాం గారు నన్ను చెప్పనియండి, నన్ను చెప్పనియండి, నేను చెప్పినాక మీకు అవకాశం. మీరు అదిగా జయరాం గారు, మీరు డాక్టర్, మీరు ఎక్స్పర్ట్, మీరు సీనియర్, నన్ను చెప్పనియండి, నాకు చెప్పకుండా మీరు మాట్లాడద్దు. కావాలంటే శ్రీను గారు నాకు వద్దని చెప్పేసి మీకు అవకాశం ఇస్తే మీరు మాట్లాడండి. ఇది రాజకీయ సబ్జెక్ట్ కాదు, ఇది సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నా, డీప్ గా పనిచేసిన కాబట్టి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన నేను రాజకీయ నాయకుడిని కాదు. జయరాం గారు, నేను రాజకీయ నాయకుడిని కాదు. నువ్వు చెప్పవలసిన పని లేదు. శ్రీనివాస్ గారు ఏమన్నాడు, బిఫోర్ 14 అన్నాడు, ఆఫ్టర్ 23 అన్నాడు. నేను అన్ని మాట్లాడగలుగుతా, మీరు చెప్పొద్దు కాదు. ఇక్కడ శ్రీనివాస్ గారు డిసైడ్ చేసి నేను మాట్లాడతా. మీరు చెప్పండి. జయరాం గారు మీరంటే గౌరవము. జయరాం గారు, నేను సబ్జెక్ట్ సుదీర్ఘంగా చెప్తున్నాను. నేను మీరు చెప్పకముందు మాట్లాడుతున్నారు. మీరు చెప్పనియండి జయరాం గారు, మీరు చెప్పనియండి. ఇంకా కానే లేదు, నేను చెప్పండి. నేను చెప్పండి 5 నిమిషాలు. నేను చెప్పడం కాదండి, నేను చెప్పనియండి. సబ్జెక్ట్ మీరు చెప్పొద్దు జయరాం గారు, మీరు మాట్లాడద్దు. మీరు తర్వాత మాట్లాడండి. మీ సబ్జెక్టే చెప్పలేదు. మీరు ఏం చెప్పిండి అది సబ్జెక్టు? కలగుర గంపలేక చెప్పిండు, మిక్స్డ్ చెప్పిండు. మీకు సబ్జెక్టే రాదు. మీకు ఒక్క నిమిషం సబ్జెక్ట్ గా జయరాం గారు, మీకు సబ్జెక్ట్ మాట్లాడానికి రాదు. ఆగండి మేడం. పద్మాచారి గారు ఒక్క నిమిషం. జయరాం గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి. ఒక్క మాట అండి, ఒక్క మాట చెప్పండి. ఒక్క నిమిషం, రత్న గారు ఒక్క సెకండ్. పద్మాచారి గారు ఏం ఒక్క నిమిషం అండి, ఒక్క సెకండ్ ప్లీజ్ వెయిట్. నేను ఏం చెప్తున్నానంటే ఒక్క నిమిషం, ఒక్క సెకండ్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు నువ్వు చెప్పనియండి. ఒక్క సెకండ్ అండి, చెప్పింది 5 years చెప్పిన నేను ఇంకా చెప్పాను. పద్మాచారి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సుమిత్ర గారు ఒక్క నిమిషం ఆగండి. సుమిత్ర గారు, పద్మాచారి గారు ఏదైతే మాట్లాడారో అది చాలా
రెస్పెక్టబుల్ టాపిక్. Okay. అది చాలా మంది కష్టపడి ఒక అనాలిసిస్ చేస్తే వచ్చిన టాపిక్. అవును. బట్ ద టాపిక్ ఇస్ యాక్చువల్లీ ఏదైతే ఫ్రేమ్ వర్క్ చేశారో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది రైట్, ఓకే క్వశ్చన్. మేడం, నేను ఓకే. చెప్తున్నా కదా. Exactly. మాట్లాడండి, పద్మశాలి గారు ఇది మాట్లాడండి. చాలా కష్టంతో కూడుకున్న పని. నన్ను చెప్పని Yes, చెప్పండి. చెప్పండి. జయరామ్ గారు పాప ఆయన గంట నుంచి మనందరం మాట్లాడుకుంటే ఆయన అందరికీ ఉండాలి, వినుకుంటా చెప్పండి, ఉన్నాం. సో ఆయన ఇప్పుడు చెప్తారు, ఆయన చెప్పనివ్వండి, చెప్పండి. ప్యానల్ నా మెంబర్స్ గా మీరు అంతే రెస్పెక్ట్ నాకు. ఓకే ఓకే మన గురించి సబ్జెక్ట్ కాదు, సమాజం గురించి తెలవాలి, ప్రజల గురించి తెలవాలి, ప్రజలకు తెలవాలి ఏం జరుగుతుంది, ఏం చేస్తుండ్రు, రాజకీయ నాయకులు ఏం చేస్తుండ్రు, ఎవరి ఇంటలెక్చువల్ బాధ్యత ఏం చేస్తుండ్రు, ఎవరి బాధ్యత ఏమిటి తెలుసుకోవాలి. ఓకే ఒక వ్యక్తిని ఖండించడం అంటే నీ వాయిస్ ఉంటుంది, రాజకీయం ఉంటుంది, ఏమైనా ఓకే, ఖండించవచ్చు. మాట్లాడండి. సబ్జెక్ట్ అది కాదు. చెప్పండి 5 years లోపల డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయాలని చెప్పేసినాక ఒక విజన్ ప్రకారంగా ఒక ఇంటలెక్చువల్స్ గా సుదీర్ఘంగా పనిచేసినప్పుడు ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్, కమిటీస్ అందరూ అభిప్రాయాలను గౌరవించడం జరిగింది. దాని ప్రకారం అనేది స్టేట్ ఒక వే లోపల తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 5 years అనేది కంప్లీట్ అయిందో సెకండ్ గవర్నమెంట్ వచ్చేసినాక ఏజెండా అనేది ఒక రాజకీయ ఏజెండాగా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏమో డెవలప్మెంట్ ఏజెండాగా వెళ్ళిపోయి తర్వాత రాజకీయ ఏజెండాగా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే నేను సుదీర్ఘంగా చూసిన ప్రకారం ఈ రాష్ట్రానికనే కానీ దేశానికే కానీ ఒక ఎవరే కానీ ఇంటలెక్చువల్స్ అనేది ఉండవలసిన పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు వెరీ బ్రిలియంట్, నో డౌట్. ఎంతలంటే ఐక్యూ ఉంది, మెమొరీ ఉంది. దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టే కానీ ఆ ప్రాంతంలో యొక్క ప్రజల యొక్క ఇంటలెక్చువల్టీ ఉన్నది, వనరులు ఏ విధంగా ఉన్నాయి, దేశానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. సపోజ్ ఉందనుకోండి, మహబూబ్నగర్ ఉంది, మహబూబ్నగర్ యొక్క ప్రజలు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క టాలెంట్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాళ్ళని ఎక్కడ ఉపయోగించుకోవాలి, అదే కరీంనగర్ వాళ్ళ యొక్క యూత్ ఉన్నది, వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి. ఒక విజన్ ఉన్న ఒక నాయకుడు రాజకీయంగా తర్వాత 5 years తర్వాత ఏం చేసిండు ఏమిటని రాజకీయంగా వాళ్ళు మిస్టేక్ చేయొచ్చు, లేదని కాదు. ఫస్ట్ ఏమో ఒక విజన్ ఉంటుంది ఏ నాయకునికి కానీ. తర్వాత ఏమిటంటే ఆ విజన్ అనేది మెల్లమెల్లగా తన ఎంబడున్న సహచరులు అనుకోండి, తన ఎంబడి టీం అనుకోండి, దాన్ని రాంగ్ వే అవ్వడానికి మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. దాని నుంచి ప్రజలు ఏం చేసారంటే ఎస్ ఒక పద్ధతి వచ్చిన ప్రభుత్వము సెకండ్ టర్మ్ లోపల పద్ధతి అనేది చేంజ్ అయిపోయింది అనేది ప్రజలు అసంతృప్తికి గురైంది. ఉద్యోగులే కానీ, ప్రజా సంఘాలే కానీ, ప్రజలే కానీ, కుల సంఘాలే కానీ వాళ్ళు కొద్దిగా ఏమిటంటే నారాజు అయిపోయి మీరు ఏ విధంగా ఉద్దేశంతో వచ్చిందో ఆ ఉద్దేశం 5 years లోపల జరిగింది, 5 years తర్వాత మీరు కొద్దిగా పక్కకు జరిగినట్టు అనిపించింది అని ప్రజలు ఏమిటంటే ప్రజలు ఎలక్షన్స్ వచ్చే వరకునే వాళ్ళ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ఓటింగ్ ద్వారా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. చెప్పినాక ప్రజలు కూడా ఏం చేశారంటే కేసీఆర్ గారు సెకండ్ టర్మ్ లోపల ఈ విధంగా చేసింది కాబట్టి థర్డ్ టర్మ్ లోపల ఈ ప్రభుత్వం లోపల ఏమిటంటే వచ్చే నాయకుడు ఇంతకు మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. జనరల్గా ఏమిటంటే ప్రజలు గెలిపించుకున్నప్పుడు ప్రజలు ఏ ఉద్దేశంతో గెలిపించుకున్నారు, ప్రజలకు మనం ఏం చెప్పినాము, మనం ఏం చేస్తున్నాం అనేది రాజకీయ నాయకులు ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకో సంకటనంటే నువ్వు ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ అనౌన్స్ చేసే ముందు ఒక నేషనల్ పార్టీ ఉన్నప్పుడు నీ పద్ధతి ఏమిటి అంటానంటే ఒక నేషనల్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరిదే కానీ మనం వెల్ఫేర్ యాక్టివిటీస్ మనం అనౌన్స్ చేస్తున్నాం. అనౌన్స్ చేసేటప్పుడు మన బడ్జెట్ ఎంత, మనము సంక్షేమానికి ఎంత పెడతాము, డెవలప్మెంట్కి ఎంత పెడతాము, ఇరిగేషన్కి ఎంత పెడతాము, హెల్త్కి ఎంత పెడతాము, కరెంట్కి ఎంత పెడతాము, విద్యార్థులు డెవలప్మెంట్ రీసెర్చ్కి ఎంత పెడతామని ఆలోచన విధానం ఉండాలి. ఈ బడ్జెట్కి సంబంధించింది, రెవెన్యూకి సంబంధించిన ఆలోచన విధానం లేకుండా వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తం ఏమిటంటే ఫ్రీగా అనేది అన్నిటికి ఇచ్చేసే వరకల్నే డెవలప్మెంట్ కుంటుకోవడానికి అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ బ్యాక్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజలకు ఏమిటంటే ప్రజలు కూడా గుర్తించాలి. మన మేనిఫెస్టోలో పెట్టేసింది, నేను మేనిఫెస్టోలో పెట్టేసిన కానీ చెప్పేసి అన్ని వేయడం అవసరం అంత అవకాశం ఉండదు. ఎందుకంటే మన దగ్గర రెవెన్యూ లేదు. రెవెన్యూ లేకపోతే ఏమవుతుంది, నువ్వు అనౌన్స్ చేసిన స్కీమ్స్ చేయకపోతే ప్రభుత్వం నీ మీద తిరుగుబాటు చేస్తావు, పార్టీకి చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ చెడ్డ పేరు రావద్దంటే ఏమిటంటే నువ్వు ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంటుంది. హైకమాండ్ కూడా చూడాలి ఈ యొక్క అనౌన్స్ చేసిన వెల్ఫేర్స్ ఈ స్టేట్ లోపల ఎంత రెవెన్యూ ఉన్నది, ఈ రెవెన్యూలో ఒక అనుగుణంగా ఇవి చేయగలుగుతారా, లేకపోతే 5 సంవత్సరాల నుండి పోతుందండి. ఇప్పుడు ఏమిటంటే పర్మనెంట్ ఉండవు. ఈ యొక్క పాలసీస్ ప్రజల వద్ద పోనప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, మళ్ళీ నేను ఒడగొట్టేస్తారు. అట్లా ఉండదు కదా నేషనల్ పార్టీస్. జనరల్గా అందుకోసానికి ఏమిటంటే నువ్వు కమిట్మెంట్ అయినప్పుడు ప్రజలకు చెప్పింది నువ్వు చేయాలి. ప్రజలకు చెప్పి ఒకటి చెప్పడము చేయకపోవడం ఒకటి. ఎందుకండి ఈ విధంగా
నువ్వు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తావు, తప్పులేదు, విమర్శించు, రాజకీయ స్టేజ్లో విమర్శించు. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒకవేళ ఎలక్షన్స్ అయినప్పుడే నీకు రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశం ఉండాలి, రాజకీయ పార్టీగా నువ్వు గుర్తింపు పొందాలి, నో డౌట్. కానీ నువ్వు అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే కానీ స్టేట్ గవర్నమెంట్ ఉంటే అన్ని పార్టీలతో మమేకమయ్యి మన స్టేట్, అదే తమిళనాడు చూసుకోండి, ఏ పార్టీలను ఉండని స్టేట్ డెవలప్మెంట్ వరకు అన్ని పార్టీలు ఒక్కటైపోతే వాళ్ళు డెవలప్మెంట్ లోపల వాళ్ళు, ఎందుకంటే సుదీర్ఘంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ నేషనల్ పార్టీ ఎక్కడ ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ మాట్లాడాలి, తర్వాత అధికారంలో వచ్చినప్పుడు మనం ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. గత ప్రభుత్వం కూడా ఏమైనా అంటుందంటే, నువ్వు మాటకు ముందు ఏమైనా అంటే మనకు ఒక సిస్టమ్ ఉంటుంది డెవలప్మెంట్ లోపల, బడ్జెట్ లోపల, స్కీమ్స్ లోపల. ఒకటి 80%, 20%, 30%, 70% ఇట్లా ఉంటుంది. 20% స్టేట్ గవర్నమెంట్ ఇస్తే. పద్మాచారి గారు ఒక మాట చెప్పండి, నేను అడుగుతున్నా సూటిగా. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఉండేది. 10 సంవత్సరాల పాలనలో 8 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఒక్క నిమిషం అండి, మీరు చెప్పిన దానికి మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పారు? మరి పాలసీ మేకింగ్ లో మిమ్మల్ని భాగం చేశారా చేయలేదా అది మీరు ఆన్సర్ చేయండి. మీరు పాలసీ మేకింగ్ పని చేసినాము, మిమ్మల్ని దాంట్లో భాగం చేశారా? మీ అభిప్రాయాల్ని తీసుకోబడిందా? నేను అప్పుడే చెప్పిన భాగస్వామ్యం ఉన్నాము, వెన్నుదన్నుగా ఉన్నాము. సబ్జెక్ట్ పరంగా కూడా మేము కలిసి డిస్కషన్ చేసినాము. మనకు జరిగిన అన్యాయం, నిధుల లోపల మనకు జరిగిన అన్యాయం ఫిగర్ తో చెప్పినాం. ఆ ఫిగర్ ను కూడా 5 years లోపల దాన్ని కన్క్లూడ్ చేయడం జరిగింది. దాన్ని ఫిలప్ చేయడానికి మాక్సిమం ట్రై చేయడం జరిగింది. విధ్వంసమైన తెలంగాణను ఒకవేళ 5 సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేయడం అనేది ఎవరికైనా కష్టం అయిపోతుంది. ఉన్న రాష్ట్రం ఇప్పుడు 8 లక్షల కోట్లు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెప్తాను. నువ్వు కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు, కిరాయికి తీసుకున్నప్పుడు నీ దగ్గర 10,000 రూపాయలు ఉంటాయి. నువ్వు కొత్త ఇంటికి పోయినప్పుడు ఆ 10,000 ఉంటాయా? ఆ సరిపోవు కదా, ఇంకో 10,000 తెచ్చుకుంటావు కదా. అది క్వశ్చన్ కాదండి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ లోపల ఇన్ని అప్పులు అయిపోయింది ఇదని కాదు. అంటే అప్పుడు బీఆర్ఎస్ చేసిన అప్పులు, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అప్పులు నేను చెప్పేది ప్రభుత్వం లోపల అడ్మినిస్ట్రేషన్ అవగాహన లేకపోతే అప్పులు అనేది పెద్ద భూతం అవుతుంది. ఎట్లుంటది అంటే ప్రభుత్వం లోపల ఒక వాగుల చెలిమి ఎట్లుంటదో ఆ చెలిమి లోపల నీళ్లు తీసిన కొద్ది నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ కూడా అదే విధంగా. రెవెన్యూని ఎట్లా మనం రెవెన్యూ ఏ విధంగా పెంచుకోవాలి? ఇంటలెక్చువల్ తో కూర్చొని, అఫీషియల్ కూర్చొని, మనకి ఇంత బడ్జెట్ ఉంది, ఇంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇన్ని వెల్ఫేర్ యాక్టివ్స్ ఉన్నాయి, ఈ రెవెన్యూ ఏ విధంగా కలెక్ట్ చేయాలి, మనము మొబిలైజ్ ఏ విధంగా చేయాలి రెవెన్యూ అనే ఆలోచన మనకు ఉండాలి. ఆలోచన లేకపోతే ఏమిటంటే నేను 5 years ఉంటే వెళ్ళిపోతే నేను స్కీమ్స్ ఇచ్చి వెళ్ళిపోతాను కాదు. ఎస్ అప్పులు అయిపోయినాయి, నీకు అప్పులు అయిపోయినాయి. ఆ విధంగా అన్నప్పుడు ఆ ప్రభుత్వం మంచి చేయడం లేదన్నప్పుడు నేను గెలిపించినప్పుడు నువ్వు అదే పాట ఎందుకు కొడతావు? నీకు గత ప్రభుత్వం చేసింది నువ్వు కూడా చేయొద్దు కదా. నువ్వేం అసిడెన్స్ ఇచ్చినావు? ఆ గత ప్రభుత్వం మంచి చేయలేదు, నేను మంచి చేస్తున్నాను, నువ్వు అసిడెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు గత సంగతి మాట్లాడదు. ఫ్యూచర్ ఏం చేస్తున్నావు, రేపు ఏం చేస్తున్నావు, ప్రజలకు ఏమో అసిడెన్స్ ఇస్తున్నావు, అది మాట్లాడవలసిన పద్ధతి మనది ఉంటుంది. దానికి కాదని ఏమిటంటే నువ్వు రోజు అదే చెప్పడం కాదు. ఎస్ ఇన్ని అప్పులు అయిపోయినాయి, మనం ఇంత రెవెన్యూ పెంచుకోవాలి, ఈ విధంగా చేస్తున్నాం, ఈ డెవలప్మెంట్ లోపల ఇంత పెడుతున్నాం, ఈ విధంగా చేస్తున్నాం, గత చేసింది లేదని కాదు. ఒకసారి చెప్పు, రోజు అది చెప్పవలసిన పని లేదు. ప్రజలు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అయిపోయారు, ప్రజలకు తెలుస్తుంది కాబట్టి నువ్వు చెప్పు. చెప్పినాక ఏమిటంటే అవకాశం ప్రజలు చూసినాక ఏమిటంటే నెక్స్ట్ ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరు ఇవ్వద్దని ప్రజలు నిర్ణయం చేస్తారండి. మాట ముందు అది చెప్పడం ఏమిటి? సప్లో ఇచ్చే, ఇప్పుడు నీకు ఇల్లు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చినప్పుడు కూలిపోయి కొద్దిగా అటు ఇటు ఉన్నది, ఖరాబ్ అయింది, ఇల్లు ఇచ్చాడు. నువ్వు మంచిగా చేసుకుంటావా, లేకపోతే గత ఇంతకుముందు వాళ్ళ కిరాయి నోడు ఖరాబ్ చేసిండ్రు, అది చేసిండ్రు నువ్వు చెప్పగలుగుతావు? నువ్వు ఇంట్లో ఉండాలన్నప్పుడు నువ్వు రిపేరింగ్ చేసుకుంటావు కదా, అది చేయవలసిన బాధ్యత నీదా కాదా? అప్పుడు బీఆర్ఎస్ చేసిన అప్పులోకే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అప్పులో ఇది కూడా చేస్తారు. అప్పులు చేస్తారు అని ప్రజలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఒకటి ఏమిటంటే అప్పుల లోపల లిమిటేషన్ ఉండాలంటే ప్రజలు వాచ్ డాగ్ లెక్క ఉండాలి. ఇంటలెక్చువల్స్ వాచ్ డాగ్ ఉండాల్సిన పరిస్థితి. జయరామ్ గారు ఒక నిమిషం. జయరామ్ గారు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎజెండా, బీజేపీ ఎజెండా, కాంగ్రెస్ ఎజెండాలు జనాలకు అక్కర్లేదు. జనాలకు కావాల్సింది తిండి, నీళ్లు, మినిమం వసతులు, దాంతో పాటు విద్యా, వైద్యం, ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. బేసిక్ రిక్వైర్మెంట్స్ సామాన్యుడు ఒక దగ్గర లోన్ తీసుకుంటే, ఈవెన్ బైక్ లోన్ తీసుకుంటే 1 నెల ఈఎంఐ కట్టకపోతే వాడి ఇంటికి వచ్చేసి